ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. దీపావళికి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అందులో భాగంగా ఉచిత గ్యాస్ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలోని తొలి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీపావళి సందర్భంగా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందించనుంది. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో దీపం పథకాన్ని లాంఛనంగా అమలు చేయనున్నారు. యూదుపురం గ్రామంలో అర్హత కలిగిన లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిణీ చేయనున్నారు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించనున్నారు. దీపం పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 895 కోట్ల రూపాయల సొమ్మును వినియోగదారులకు చెల్లించేలా ఆయిల్ కంపెనీలకు చెక్కులను అందించింది. ఈ మొత్తాన్ని అర్హత గల 1,40,00,000 మంది గ్యాస్ కనెక్షన్ దారులకు డీబీటీ ద్వారా అందించే ఏర్పాట్లు చేసింది. ఇంకా అర్హత కలిగి ఎవరైనా మిగిలిపోయి ఉంటే 1967లో టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే గ్యాస్ బుక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల్లోగా లబ్ధిదారుల ఖాతాలో సిలిండర్కు చెల్లించిన మొత్తాన్ని అందించనున్నారు. దీపం పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సొమ్మును ఖాతాలో జమ చేయనున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి మేము అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కావాలని కొంతమంది రకరకాలుగా సమాచారాలు తీసుకెళ్తున్నా కూడా సోషల్ మీడియాలో వాస్తవాలు ఏంటంటే మీకు అర్హత కలగడానికి మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఒక రైస్ కార్డు ఉండాలి, ఒక ఆధార్ కార్డు ఉండాలి. ఈ డేటా అనుసంధానం చేసుకుంటే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఇది అందించే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద 1వ తారీఖున ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లాలో దీన్ని ప్రారంభించబోతున్నాం. ఇదిలా ఉంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వంపై ఏడాదికి 2,674 కోట్ల మేర భారం పడనుంది. ఈ భారం ప్రతి 4 నెలలకు పెరగడమే తప్ప తగ్గదంటున్నారు మంత్రి మనోహర్. ఉచిత గ్యాస్ సిలిండర్ ను పొందేందుకు నిబంధనల పేరుతో చిక్కుముడులు వేయకుండా ఆధార్, రేషన్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ ఉంటే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా లబ్ధిదారులకు కొర్రీలు లేకుండా అర్హులందరికీ పథకాన్ని అందిస్తున్నామన్నారు. హామీల అమలులో వెనకడుగు వేసేది లేదని మంత్రి మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన అనంతరం విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.